కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఎందుకు నిరసన తెలిపారో అర్థం కావడం లేదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలియదన్నారు. కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందన్నారు. జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించలేరని వెల్లడించిన హరీష్ స్పీకర్ ను కలిసి సభ రికార్డులు తీయాలని కోరినట్టు వెల్లడించారు. సభ మీ ఒక్కరిది కాదు, సభ అందరిదన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని వెల్లడించారు హరీష్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఎందుకు నిరసన తెలిపారో అర్థం కావడం లేదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలియదన్నారు. కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందన్నారు. జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించలేదని వెల్లడించిన హరీష్ స్పీకర్ ను కలిసి సభ రికార్డులు తీయాలని కోరినట్లు వెల్లడించారు. సభ మీ ఒక్కరిది కాదు, సభ అందరిదన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని వెల్లడించారు హరీష్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారని చెప్పారు. సీఎం రేవంత్ పై ఘాటు విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. అబద్దాలు అసత్యాలకు సీఎం రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో బయట అవే అబద్దాలని హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 13 రోజులు గడుస్తున్న వైద్య ఆరోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13,000 మందికి జీతాలు చెల్లించలేనిది వాస్తవం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతుంటే మీ కళ్లకు కనిపించడం లేదా అన్నారు. ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీస్ శాఖలోనూ ఇదే దుస్థితి ఉందన్నారు. సీఎం రేవంత్ పై ఘాటు విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. అబద్దాలు అసత్యాలకు సీఎం రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో బయట అవే అబద్దాలని హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 13 రోజులు గడుస్తున్న వైద్య ఆరోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13,000 మందికి జీతాలు చెల్లించలేనిది వాస్తవం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతుంటే మీ కళ్లకు కనిపించడం లేదా అన్నారు. ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీస్ శాఖలోనూ ఇదే దుస్థితి నెలకొందన్నారు.